యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లి, ఇద్దరు కుమారులుగా గుర్తించారు. భువనగిరి మండలం వడపర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లి, ఇద్దరు కుమారులుగా గుర్తించారు. భువనగిరి మండలం వడపర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లి, ఇద్దరు కుమారులుగా గుర్తించారు. భువనగిరి మండలం వడపర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి జగత్పూరు కరాల రహదారిలో ఉన్నటువంటి వడపర్తి శివార్లో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఆటోను డీసీఎం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా ముఖ్యమైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. తిమ్మాపురానికి సంబంధించినటువంటి డొంకెల నరేష్, అదేవిధంగా సురేష్, కేతమ్మ, వీళ్ళు ముగ్గురు కూడా ఒక పని నిమిత్తం అని చెప్పేసి భువనగిరి నుండి వాళ్ళ యొక్క స్వగ్రామానికి భువనగిరి చేరుకొని అక్కడ నుండి వాళ్ళ స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో వేగంగా వెళ్తున్నటువంటి డీసీఎం అనేది ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొనడంతో మాత్రము ముగ్గురు కూడా ఉత్సాహపడ్డారు. వీటిలో సురేష్, అదేవిధంగా ఇద్దరు కూడా మామూలుగా అంటే ప్రమాదం జరిగిన సమయంలో స్పందించగా కేతమ్మ ఇక్కడి నుంచి హైదరాబాద్ వైద్యం కోసం తీసుకెళ్తుండగా ఆమె కూడా మార్గ మధ్యలోనే ఉత్సాహ పడ్డ పరిస్థితులు. దీంతో మాత్రం తీవ్రంగా ఉన్నటువంటి విషాచాయాలు అలుస్తున్నాయని తెలుసుకోవచ్చు. భువనగిరి ప్రాంతానికి వచ్చి తిరిగి తమ గ్రామానికి చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రము ఆ గ్రామస్తులు మాత్రం తీవ్రంగా ఆవేదన పెంచుతున్న పరిస్థితి నెలకొందని చూసుకోవచ్చు. సో ఈ ప్రమాదానికి ప్రధాన కారణము డీసీఎం డ్రైవర్ అతి వేగంగా డ్రైవ్ చేయడమే అని చెప్పేసి కూడా స్థానిక చెప్పిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వెళ్తున్నటువంటి యొక్క ఆటోను వీళ్ళు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ యొక్క ముగ్గురు కూడా మృత్యువాత పడ్డ పరిస్థితి నెలకొంది. దీంతో ఆ గ్రామంలో మాత్రం పూర్తి స్థాయిలో విషాచాయాలు అవుతున్నాయి. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.